ఎం న్యూస్ కి స్వాగతం. ఏపీ సీఎం జగన్ గత ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ఆశా వర్కర్లే తోడుగా నిలిచి నడిచారని, కానీ ఇప్పుడు ఆ ఆశా వర్కర్లనే పోలీసులతో తొక్కించడం ఎంతవరకు న్యాయమని సీఎం జగన్ ని ఆశా వర్కర్లు ప్రశ్నించారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కారం కోరుతూ చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్టులు చేసి కొంతమందిని ఇంకా విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తమ సమస్యల పరిష్కారం కోరుతూ యూనియన్ పిఠాపురం కమిటీ నాయకురాళ్లు, సభ్యులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ పిఠాపురం కమిటీ నాయకురాలు కె రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎం పద్మావతి, స్వాతి, పి కుమారి, కె వెంకటలక్ష్మి, బి సత్యవతి, వై కుమారి, ఎం బేబీ తదితరులు పాల్గొన్నారు. మేము నిన్న చలో విజయవాడ ధర్నా కోసమని మేము పిలుపునిచ్చినప్పుడు మాకు గవర్నమెంట్ చాలా మోసం చేసిందండి. ఎందుకంటే మేము పిఠాపురం ధర్నా చేస్తామని మొత్తం మన యూసీఐటీ నాయకుల ద్వారా ధర్నా చేస్తామని మేము మాట్లాడిన లెటర్ ఇచ్చినప్పుడు ధర్నా చేయకుండా మమ్మల్ని పిలిపించి చర్చలు చేస్తుంటే, మా నాయకులు పిలిపించి చర్చలు చేస్తుంటే అయిపోయే సమస్యని మమ్మల్ని పోలీసులతో తొక్కించారు, కొట్టించారు, చాలా బేభత్సం చేయించారండి. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వదిలేశారు. ఆడవాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే ఏమేమి అవుతారన్నది కనీసం ప్రభుత్వానికి గుర్తింపు లేకపోతే చాలా కష్టమండి. మమ్మల్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అరెస్ట్ చేశారు. మాకేమో కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం, మాకు కనీస వేతనం ఇవ్వడం లేదు. మాకేమో పథకాలు వర్తింపు చేయడం లేదు. మా ఆశా వర్కర్లో ఎవరైనా ఆటో డ్రైవరు భర్త అయితే కనుక అతనికి మీ ఆశా వర్కర్ భార్య కాబట్టి మీకు 10,000 ఇవ్వడం లేదని ఆపేశారు. మిషన్ కుట్టుకునే వాళ్ళు కూడా అలాగే ఆపేశారండి. మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు, ఏమీ లేవు. మేము 10,000 జీతానికి పట్టాలు తీసేస్తే మేము ఎలా బతకాలి? మాకు ఏమి పథకాలు ఇచ్చారు మీరు? కనీసం మీరు పాదయాత్ర చేసినప్పుడు మేము సపోర్ట్గా మీ పాదంలో మేము పాదం కలిపినందుకు అదే పాదంతో మమ్మల్ని పోలీసులతో తొక్కించారు ఈ రోజు ప్రభుత్వం. మాకు ఏం న్యాయం చేశారండి? మా డిమాండ్లు మీరు ఆలోచించాలి కదా. మా డిమాండ్లు మీరు ఆలోచించుకోకుండా మమ్మల్ని ఇంత బాధ పెట్టడం కష్టమండి. ఆశా వర్కర్లు కనీస వేతనం ఇవ్వమంటున్నాం. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అని అన్నారు. అది 60 సంవత్సరాలు కాదు కదా, మీరు పెట్టిన రూలు 62 సంవత్సరాలనే కదా ఇచ్చారు. మరి ఆ 62 సంవత్సరాలు మాకు ఇవ్వాలి కదా. రిటైర్మెంట్ అయిపోయినంటే రిటైర్మెంట్కి ఏదైనా డబ్బులు ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి పంపించాలి. అది కూడా ఇవ్వకుండా మీరు ఖాళీ చేతులతో దండం ఇట్టి ఒకే ఎట్టి ఇచ్చేసి ఇది పంపించాను. అది ఎంతవరకు నిజం? మళ్ళీ సెలవులు ఒకటి ఇవ్వడం లేదండి. 4 వారాల నుంచి ఆదివారాలు కూడా సెలవు చేస్తున్నాం. ఆదివారం కూడా మేము డ్యూటీలు చేస్తున్నాం. 24 గంటలు డ్యూటీ అన్నప్పుడు ఎవరికి ఎమర్జెన్సీ అంటే అప్పుడు కడుపుతోటి ఉన్న వాళ్ళని, అప్పుడు ఇబ్బందిగా ఉండి కడుపుతోటి ఉన్న వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీ చేయించాలని మాకు 24 గంటలు మాకు డ్యూటీ చెప్పారు. ఇప్పుడు అలా కాకుండా 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు మీరు సచివాలయంలో ఉండమని, ఆ తర్వాత అర్జెంట్ అయితే కడుపుతోటి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళమని 24 గంటలు డ్యూటీలు చేస్తున్నప్పుడు మరి ఆదివారం కూడా మాకు సెలవు లేకపోతే మేము ఎలా కష్టపడుకోవాలి? ఇప్పుడున్న రోజుల్లో ఖర్చులు చాలా పెరిగిపోయి. మీరు ఒకసారి కూర్చుని ఆలోచించండి. గవర్నమెంట్ జీతాలు తీసుకునే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. 10,000 జీతంతో మీరు ఎన్ని రోజులు బ్రతుకుతున్నారు? మీరు మిగతా వాళ్ళు మేము ఎలా బతుకుతాం? మాకు సంక్షేమ పథకాలు లేకపోయి, జీతాలు పెంచకపోయి, మాకు పని భారం ఎక్కువైపోయి, ఇప్పుడు 5G నడుస్తున్న కాలంలో ఫోన్లో 2G సెల్లులు ఇచ్చి మీరేమో ఫోన్లు వర్క్ చేయండి, ఆన్లైన్ వర్క్ చేయండి అంటున్నారు. ఆ ఫోటోలు చూస్తే పైకి అప్లోడ్ అవ్వడం లేదు, ఆ ఫోన్ పనిచేయడం లేదు. ఎలాగా సొంత ఫోన్లు కొనుక్కుని అందులో చేయమంటున్నారు. మీరు ఇచ్చే 10,000 జీతంతో సొంత ఫోన్లు ఎలా కొనుక్కుంటారు? ఆ సొంత ఫోన్ 10,000 రూపాయలు సెల్ కొనుక్కుంటే మిగతా నెలంతా పిల్లల్ని ఎలా పోషించుకుంటారు? అది ఒకసారి గవర్నమెంట్కి తెలియడం లేదంటే ఒకసారి ఇది కూడా ఆలోచించండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.